అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదిలాబాద్ పార్లమెంట్లో అనూహ్యంగా పావులు కలుపుతూ ముందుకు పోతున్నారు మహేశ్వర్ రెడ్డి. బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి మనతో ఉన్నాడు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో వాళ్ళ క్యాండిడేట్ ఆర్గనైజేషన్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. అన్న, ఎట్లుంది పరిస్థితి? ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల మెజార్టీతో ఆదిలాబాద్ పార్లమెంట్ గెలవబోతున్నాం. ఎన్ని రకాల జిమ్మికులు చేసినా, ముఖ్యమంత్రి గారు ఎంత డబ్బు గుమ్మించినా, ఎన్ని రకాల రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఎంతమంది తీసుకొచ్చినా ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 సీట్లు గెలవబోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అగ్రగామిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ అన్నిటికన్నా ఎక్కువ మెజార్టీతోటి మేము ఇక్కడ అభ్యర్థులు గెలిపించబోతున్నాం తెలియజేస్తున్నాం. ఏంటన్నా, ప్రధానంగా ముఖ్యమంత్రి ఏడికి పోయినా స్టేజ్ల కాడ గాడిద గుడ్డు అంటూ ఒక సింబాలిక్ పెడుతూ ప్రచారం చేస్తున్న పరిస్థితి. బీజేపీ మాకేమీ ఇవ్వలేదు, గాడిద గుడ్డు తప్ప. చూడండి, ఇదే చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు స్థాయికి దిగజారి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఆయనకు ఉన్నటువంటి మైండ్ సెట్ ఏందో ఈరోజు అర్థమవుతూ ఉన్నది. ఈరోజు కేవలం ముఖ్యమంత్రి గారు మాట్లాడే ఏ విషయమైనా అది ఒక ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఒకటి, వీరు ఈరోజు 420 హామీలు ఇచ్చారు. మరి ఏ హామీ నెరవేర్చారని చెప్పి, ఎంత బడ్జెట్ అలొకేషన్ చేశారని చెప్పి వారు ఆత్మవిమర్శన చేసుకోవాలా. ఈరోజు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే 5.5 లక్షల కోట్లు కావాలా. కనీసం 50 కోట్లు కూడా కనీసం అలొకేట్ చేయకుండా ఈరోజు వారు అన్ని చేస్తాను, ఇవి చేస్తాను, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషితోటి ఆయన గురించి ఏం మాట్లాడడం మాకు అర్థం కావడం లేదు. ఈరోజు మాట్లాడితే ఒక ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు సంపాదిస్తాడంట అవినీతి చేస్తే. అంటే 40,000 కోట్లు ఏ రకంగా అవినీతి చేయొచ్చో, 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాలని రీసెర్చ్ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అవినీతి చేయడానికి మాత్రమే నేను ఉన్నాను కుర్చీలో అన్నట్టుగానే వారు బిహేవ్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం వారు మాట్లాడడం లేదు. బీజేపీ లీడర్ అడ్డాలో ఈరోజు రాహుల్ గాంధీ, మీ పాత స్నేహితుడు రాహుల్ గాంధీ సభ నడిచింది. ఎట్లుండబోతుంది? ఏమైనా ఎఫెక్ట్ ఉండబోతుందా? నేను అత్యధిక మెజార్టీతోటి నా నిర్మల్లో 50,000కు తగ్గకుండా మెజార్టీ ఉండబోతుంది. ఆదిలాబాద్లో 2 లక్షల పై మెజార్టీతో గెలవబోతుంది. రాహుల్ గాంధీ ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా? చూడండి, పెట్టలిపినాక చూడండి. ఫైనల్గా ఏం చెప్పబోతున్నాను ఆర్టీవీ ద్వారా బీజేపీ లీడర్ మహేశ్వర్ రెడ్డి? నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈరోజు జరుగుతున్న ధర్మయుద్ధంలో దేశం కోసం, ధర్మం కోసమే కాకుండా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లాంటి వ్యక్తి ఈరోజు ఈ దేశానికి అవసరం ఉన్నారు. అలాంటి ప్రధానమంత్రి కోసం వారిని 3వ ప్రధానమంత్రి చేసి దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచుకోవడం కోసం భారతీయుడు గర్వంగా తలెత్తుకుని తిరగగలిగేటువంటి పరిస్థితిలో ఈ దేశం ముందుకు నడవాలంటే మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం ఉంది. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని అత్యధిక మెజార్టీలతో కనీసం 12 సీట్లు గెలిపించి మాకు నరేంద్ర మోడీ గారికి బహుమానంగా ఇవ్వాల్సిందని అప్పీల్ చేస్తాం. చివరిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 10 నుంచి 12 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం. ఇది పరిస్థితి. 10 నుంచి 12 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. భారతదేశానికి శ్రీరామ రక్షగా నరేంద్ర మోడీ ఉండాలి, నరేంద్ర మోడీకి ఓటు వేయాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 2 లక్షల పైచిలకు ఓట్ల మెజార్టీ ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి. నా సొంత నియోజకవర్గంలో నేరుగా దాదాపుగా ఎక్కువగా ఓటింగ్లో పాల్గొనే విధంగా, ఎక్కువ ఓట్ల మెజార్టీ వచ్చే విధంగా నేను అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తానని చెబుతున్న పరిస్థితి. నరేంద్ర మోడీ చరిస్మాకు ఇటు వేరే వారికి పోల్చలేమని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.